ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, గత పరిశుద్ధ దినమున ఆరాధనలో మనం ధ్యానం చేసుకున్నటువంటి అంశము శరీరధారిగా వచ్చిన సర్వాధికారి అయిన దేవుడైన క్రీస్తు అనే అంశాన్ని మనం ధ్యానం చేసుకుంటూ అందులోంచి మొదటి భాగంగా అనేక సత్యాలను, దైవ సత్యాలను మనం తెలుసుకోవడం జరిగింది. ప్రియులారా, ఆ ఒక అంశములోంచే ఈ పరిశుద్ధ ఈ ఆదివారపు ఆరాధనలో అది మొదటి భాగంగా కొన్ని విషయాలు మనం తెలుసుకోవడం జరిగి ఉన్నది. రెండవ భాగములో మరికొన్ని విషయాలు ఇదే అంశంలోంచి మనం ధ్యానం చేసుకోవడం జరుగుతుంది. అందరూ కూడా ఈ యొక్క ఆరాధనలో ఈ వర్తమానాన్ని పూర్తిగా వీక్షించి దేవుని యొక్క దైవ ఆశీర్వాదాలు పొందాలని ప్రభు పేరట ప్రభు సేవకునిగా నేను కోరుతున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ఆ మొదటి భాగంలో వర్తమానాన్ని చూసి వీక్షించి అనేకులు ఫోన్లు చేసి తెలియలేని ఎన్నో సత్యాలు మాకు తెలియపరచబడ్డాయని ప్రభునామాన్ని గణపరుస్తున్నటువంటి దేవుని ప్రజలను బట్టి నేను దేవునికి ఎంతో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, సమయంలో ప్రారంభ ప్రార్థనతో ఈ పరిశుద్ధ ఆరాధనను మనం ప్రారంభించుకుందాం. అందరూ కళ్ళు మూసుకొని తలలు వంచి ఈ యొక్క ప్రారంభ ఈ ప్రార్థనలో నాతో పాటు ఏకీభవించాలని ప్రభు సేవకునిగా నేను కోరుతూ ఉన్నాను. ప్రార్థన చేసుకుందాం. ప్రియా దేవుని బిడ్డలారా, మహిమా స్వరూపైన మా ప్రభువా, జీవాధిపతి అనే సయాని ఘనమైన నామానికి మహిమ చెల్లిస్తూ ఉన్నాం. దయగలిగిన దేవా, ఈ పరిశుద్ధ ఈ దినమున దేవా నీ నామాన్ని గణపరచడానికి, నీ కృపను, నీ దయను మరొకసారి నీ సన్నిధిలో మీ జ్ఞాపకము చేసుకుని తండ్రి మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించడానికి నీవు చేసిన మేలులు ఉపకారాలు మరువక నీ నామాన్ని హెచ్చిస్తూ నీ కృప వలన దయ వలన మేము క్షేమంగా ఉన్నామని ఈ విధముగా నిన్ను మహిమపరచడానికి, గణపరచడానికి, ఆరాధన చేయడానికి, స్తుతులు చెల్లించడానికి తండ్రి మీరు మాకు ఇస్తున్న ఈ గొప్ప భాగ్యాన్ని బట్టి మీకు వందనాలు. 6 దినములు కష్టపడి అయా ఇగో నాయన 7వ దినమున నీ సన్నిధిలో అయా నీ పరిశుద్ధ ఆరాధనలో నీ కృపను జ్ఞాపకము చేసుకుని నీ నామాన్ని గణపరచాలని మీరు నిర్ణయించిన, ప్రత్యేకపరిచిన, పరిశుద్ధపరిచిన, ఏర్పరిచిన నీతో సహవాసము చేటుకు అయా మీరు ప్రత్యేకపరిచిన దినాన్ని బట్టి మీకు స్తుతులు చెల్లిస్తూ ఇగో నాయన ఈ యొక్క ఆరాధన ప్రారంభం మొదలుకొని ముగింపు వరకు దేవా పాల్గొంటున్న నీ బిడ్డలకు, వీక్షిస్తున్న నీ బిడ్డలకు మేలుకరంగా, దీవెనకరంగా ఈ ఆరాధనను మార్చి తద్వారా మీరు మహిమ పొందమని యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, సమయంలో మన మధ్య ఉన్నటువంటి బెసలేలు వచ్చి ఒక ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞత స్తుతి కీర్తన ద్వారా ఆయన ప్రభువుని మహిమపరచబోతున్నారు. ఆయనతో పాటు కలిసి ప్రభునామాన్ని గణపరుస్తూ ఈ ఆరాధనలో ప్రభునామాన్ని హెచ్చిస్తూ మనం ముందుకు సాగిపోదాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా.
పాపములన్నీయు కడిగిన దేవా చీకటి బ్రతుకులో దీపము నీవై పాపములన్నీయు కడిగిన దేవా నా హృదయలో ఉదయించిన నీతి సూర్యుడా నీ బ్రతుకు దినములెల్ల నిన్ను వేడెరా నా హృదయలో ఉదయించిన నీతి సూర్యుడా నీ బ్రతుకు దినములెల్ల నిన్ను వేడెరా ఎన్నో ఎన్నో మేలులు చేసావయ్యా నిన్నే నిన్నే స్తుతింతును యేసయ్యా శోధనలు సొంత రక్షకుడైనావు శ్రేష్ఠ ప్రేమ చూపు స్నేహితుడైనావు శోధనలు సొంత రక్షకుడైనావు శ్రేష్ఠ ప్రేమ చూపు స్నేహితుడైనావు హృదయ వేదన తొలగించినావు కృపాక్షేమముతో నడిపించినావు హృదయ వేదన తొలగించినావు కృపాక్షేమముతో నడిపించినావు నా కోసం భువికొచ్చిన దైవ మానవా నా బ్రతుకు దినములెల్ల నిన్ను వేడెరా నా కోసం భువికొచ్చిన దైవ మానవా నా బ్రతుకు దినములెల్ల నిన్ను వేడెరా ఎన్నో ఎన్నో మేలులు చేసావయ్యా నిన్నే నిన్నే స్తుతింతును యేసయ్యా ఎన్నో ఎన్నో మేలులు చేసావయ్యా నిన్నే నిన్నే స్తుతింతును యేసయ్యా హల్లెలూయా 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 కానీ కృతజ్ఞతాస్తుతి కీర్తన ద్వారా ప్రభునామాన్ని గనపరిచినటువంటి బెసలేలను బట్టి దేవాదేవునికి నేను ఎంతో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈ సమయంలో ఆరాధనలోనికి మనం వెళ్ళిపోదాం. దేవుడు నీనా మన జీవితాలు చేసిన మేలులు జ్ఞాపకం చేసుకుని దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఈ ఆరాధనలో మనం ముందుకు వెళ్ళిపోదాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. ప్రియులారా, ఈ సమయంలో ఆరాధనలోనికి మనం వెళ్ళిపోతూ ఉన్నాం. ప్రతి ఒక్కరు కూడా దేవుడు నీనా మన జీవితాల్లో చేసిన ఉపకారాలు మేలులు జ్ఞాపకం చేసుకుని కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఆత్మతో సత్యముతో దేవుని ఆరాధన చేస్తూ ఈ ఆరాధన క్రమంలో మనం ముందుకు వెళ్ళిపోదాం. హల్లెలూయా 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 హల్లెలూయా. మౌనతుడా అని ఘనమైన నామానికి మహిమ చెల్లిస్తున్నాం. సర్వశక్తిమంతుడా అని ఘనమైన నామానికి మహిమ చెల్లిస్తున్నాం. నీ కృప వలనే నీ దయ వలనే మేము క్షేమముగా సురక్షితముగా అయా ఇగో నెమ్మదిని సమాధానమును అనుభవిస్తూ దేవా ఈ భూమి మీద నీ చిత్త నెరవేర్పులో అయా నామా జీవితాలను నీ ఆత్మచేత నడిపిస్తున్న సర్వశక్తిమంతుడా నీకు మహిమ చెల్లిస్తున్నాం. మేమిచ్చి నీ రుణాన్ని మేము తీర్చుకొనగలము నాయన. నీ కృప వలనే ఈ దినాన్ని మేము సజీవముగా ఉన్నాం. అందును బట్టి మీ స్తోత్రాలు స్తోత్రాలు. ఈ విధముగా పాడి స్తుతించి అయ్యా ఇగో గణపరిచి మహిమపరిచే దేవా ఇగోనైనా ఈ భాగ్యాన్ని మీరు మాకు అనుగ్రహిస్తూ ఉన్నారు. మీకు వందనాలు. యేసయ్యా నీకు మహిమ, యేసయ్యా నీకు మహిమ. హల్లెలూయా 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 హల్లెలూయా. సదాకాలము నీతో నేను జీవించెదను యేసయ్యా. సదాకాలము నీతో నేను జీవించెదను యేసయ్యా. యేసయ్యా 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 యేసయ్యా
యేసయ్యా యేసయ్యా యేసయ్యా యేసయ్యా సదాకాలము నీతో నేను జీవించేదను యేసయ్యా పాపాల ఊబిలో పడియున్న నన్ను నీ ప్రేమతో నన్ను లేపావయ్యా పాపాల ఊబిలో పడియున్న నన్ను నీ ప్రేమతో నన్ను లేపావయ్యా ఏ తోడు లేని నాకు నా తోడుగా నా అండగా నీవు నిలిచావయ్యా యేసయ్యా 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 సదాకాలము నీతో నేను జీవించేదను యేసయ్యా మహోన్నతుడా నీ ఘనమైన నామానికి మహిమ చెల్లిస్తూ ఉన్నా సర్వశక్తిమంతుడా నీ ఘనమైన నామానికి మహిమ చెల్లిస్తున్నా మమ్మల్ని పోషిస్తున్న దేవుడు మమ్మల్ని రక్షిస్తున్న దేవుడు మమ్మల్ని కాపాడుతున్న దేవుడు మా అక్కరలో తీరుస్తున్న దేవుడు మా అవసరతలో తీరుస్తున్న దేవుడు మా పట్ల అద్భుతాలు ఆశ్చర్యాలు చేసి ఈ భయంకరమైన దినాలలో మా పట్ల నీ కృపను విడువక ఎడబాయిక శాశ్వతమైన కృపగా మార్చి మా జీవితాలను నీ కృపలో నడిపిస్తున్న సర్వశక్తిమంతుడా నీకు మహిమ చెల్లిస్తున్నాము నాయన ఈ స్తుతి ఆరాధనను ఈ కృతజ్ఞత సంబంధించిన ఈ ఆరాధనను మాకు కాదు యెహోవా మాకు కాదు నీ కృపా సత్యములను బట్టి నీ నామమునకే నీకే అయా అర్పిస్తూ యేసు నామములు అడిగి వేడుకొనుచున్నాము తండ్రి ఆమేన్ 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 దేవునికి స్తోత్రం హల్లెలూయా 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 దేవుని బిడ్డలారా సమయంలో వెతబడబోయే దేవుని యొక్క వాక్యము కొరకు జాన్ బాబు వచ్చి ప్రార్థిస్తారు ప్రతి ఒక్కరు కూడా మీ హృదయాలను దేవుని వాక్యం కొరకు సిద్ధపరచుకుంటూ ప్రార్థనలో ఏకీభవించాలని ప్రభు సేవకునిగా ప్రభు నామలో కోరుతూ ఉన్నాను దేవునికి స్తోత్రం హల్లెలూయా హల్లెలూయా ప్రభునందు ప్రియమైన దేవుని సంఘ బిడ్డలారా ఇప్పటివరకు జరిగిన ఆరాధన కార్యక్రమంలో మాతో పాటు ఏకీభవించిన మీ అందరిని బట్టి ప్రభుకు నేను ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నానండి. మరి ఈ సమయంలో వెతబడబోతున్న వాక్యం కొరకు ప్రార్థిస్తున్న నాతో పాటు ప్రతి ఒక్కరు ఏకీభవించాలని ప్రభువైన యేసుక్రీస్తు నామములో కోరుతున్నానండి. అందరి కళ్ళు మూసుకొని ప్రార్థనలో నాతో పాటు ఏకీభవించాలని ప్రభువైన యేసుక్రీస్తు నామములో మిమ్మల్ని అందరినీ కోరుతున్నాను. మహిమాస్పడిపోయిన మా ప్రభు జీవాధిపతి అనేసియా నీ ఘనమైన నామానికే మహిమ ఘనత ప్రభావం చెల్లిస్తున్నాను దేవా. పరిశుద్ధుడా ఈ దినాన్ని ఇప్పుడు జరుగుతున్న ఆరాధన అంతటి వరకు తోడైన దేవా మీకే వేలాది వందనములు కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నాం వేసే పరిశుద్ధుడా. మొదటి ప్రార్థనలో పాటలో ఆరాధన మీద తోడైనది దేవా. ఆరాధన ద్వారా వచ్చిన సంఘర్షణ అందరూ దర్శింపడ్డారు తాకబడ్డారని మేము నమ్ముచున్నాం దేవా. అందరి బట్టి మీకే వేలాది వందనములు కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నాం దేవా. మరి ఈ సమయంలో శాఖల ద్వారా వెతబడబోతున్న వాక్యాన్ని వింటున్నా ప్రతి ఒక్కరు బలపడేటట్టు గొప్ప కార్యం జరిగించండి. మంచి సందేశాన్ని సేవకుల ద్వారా వచ్చిన సంఘర్షణ అందరికీ మీరు తెలియజేయండి. అద్భుతంగా ఈ ఆరాధన అంతా నీ నామై మాత్రమే ఘనంగా అద్భుతంగా జరిగేలా మీరు సాయం చేయమని అన్నింటినీ మీ స్వాధీనంలో ఉంచుకొని అద్భుతంగా ఆరాధన అంతా ఘనంగా జరగని మీరే కార్యాన్ని జరిగించమని యేసు నామములో నడుచున్నాం తండ్రి ఆమేన్. దేవుని బిడ్డారా జాన్ బాబు ప్రార్థించినప్పుడు దేవుని యొక్క వాక్యము కొరకై మీ హృదయాలను సిద్ధపరచుకున్న విధానాన్ని బట్టి నేను దేవాదేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. దేవునికి స్తోత్రం హల్లెలూయా హల్లెలూయా. దేవుని బిడ్డారా ఎందుకంటే ఈ సమయం దేవుడు మనతో మాట్లాడేటటువంటి సమయం. ఆయన మాట్లాడితే మనకు క్షేమము మేలు ఆశీర్వాదము అభివృద్ధి మనకి కలుగుతూ ఉంటాయి ప్రియా దేవుని బిడ్డారా. కనుక ఆయన మాటలు వినుటకు మీ హృదయాలను సిద్ధపరచుకున్న విధానాన్ని బట్టి నేను దేవునికి ఎంతో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ఆ విధముగా ప్రార్థించిన జాన్ బాబును బట్టి దేవునికి ఎంతో నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. దేవుని బిడ్డలారా సమయంలో దేవుని వాక్య ధ్యానంలోనికి మనం వెళ్ళిపోతూ ఉన్నాం. ఏమండి ఈ సమయంలో ఈ ఆరాధనలో సిద్ధపరచబడినటువంటి దేవుని యొక్క వాక్య భాగము ప్రియా దేవుని బిడ్డలారా రోమీయులకు రాసినటువంటి పత్రిక 9వ అధ్యాయము 5వ వచనమునై యున్నది ప్రియా దేవుని బిడ్డలారా.
ఆ వాక్య వచనమును నేను మీ కొరకు చదువుచూ ఉన్నాను. ప్రతి ఒక్కరూ ప్రార్థనాపూర్వకంగా ఆలకించాలని ప్రభు సేవకునిగా కోరుతూ ఉన్నారు. ఆ వాక్య వచనం ఈ విధముగా వ్రాయబడి ఉన్నది. పితరులు వీరి వారు శరీరమును బట్టి క్రీస్తు వీరిలో పుట్టెను. ఈయన సర్వాధికారి అయిన దేవుడై ఉండి నిరంతరము స్తోత్రారుడై ఉన్నాడు. ఆమీన్ అని అపోస్తలుడైన పౌలు గారు రోమా సంఘానికి వ్రాసి తెలియపరిచినట్లు మనం చూస్తూ ఉన్నాం. ప్రియా దేవుని బిడ్డారా, అయితే ఈ మూలవాక్య వచనములో నుండి మన అంశము శరీరధారిగా వచ్చిన సర్వాధికారి అయిన దేవుడైన క్రీస్తు అను అంశమునై ఉన్నది. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని సంగమా, దీనికి ముందు మొదటి భాగమైన మన వర్తమానములో మనము అనగా క్రీస్తు శరీరధారిగా వచ్చుటలోని మొదటి దైవ సత్యమును ఆత్మీయ సందేశముగా మనం తెలుసుకుంటూ జరిగి ఉన్నది. ఇంతకీ మన మొదటి భాగంలో ఆ దైవ సత్యము ఏమిటంటే, మనిషిని కాక, మనిషి సృష్టిని కాక, ఏమండి ఈ సమయంలో ఈ విషయాన్ని గమనించండి, మనిషిని ఈ సృష్టిని చేసిన దేవునినే లేక సృష్టికర్త అయిన శరీరధారిగా వచ్చిన క్రీస్తుని మాత్రమే పూజించవలనని, సేవించవలనని, ఆరాధించవలనని, ఆయనను కలిగి జీవించవలనని మనం దేవుని ఆత్మ బోధించు దైవ సత్యములను చరిత్ర సత్యముల ద్వారా తెలుసుకుంటూ జరిగి ఉన్నది. అంతేకాదు ఆయనే శరీరధారిగా వచ్చి మనకు వివేకం అనుగ్రహించడం ద్వారా నిజదేవుడైన తనను మనము తెలుసుకున్న గొప్ప భాగ్యము మనకి కలిగిననియు మనము మొదటి భాగములో తెలుసుకుంటూ జరిగి ఉన్నది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ఈ పరిశుద్ధ ఆరాధనలో ఈరోజు మనము మన మూలవాక్య వచనమునకు సంబంధించిన మన అంశములో నుండి రెండవ దైవ సత్యముతో పాటు ఆత్మీయ సందేశమును మనం తెలుసుకొనబోచు ఉన్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని సంగమా, క్రీస్తు శరీరధారిగా ఈ భూమి మీదకి వచ్చుటలోని దాగి ఉన్న ఈ దైవ సత్యములను మనం తెలుసుకొనక పోతే క్రీస్తు ఎందుకు ఈ భూలోకమునకు వచ్చి ఉన్నారో మనకి తెలియదు. ఒకవేళ తెలియకపోతే ఏదో ఒక దినమున ప్రియా దేవుని బిడ్డలారా, ఈ విషయాన్ని గమనించండి, మనం మరణించక తప్పదు. ఆ తదుపరి మన ఆత్మ చేరవలసిన దేవుని యొద్దకు కాక చేరకూడని సాతాను వాని సంబంధులకు దేవుని సిద్ధపరిచిన నిత్య శిక్ష అయిన నరకము అను స్థలమునకు వెళ్ళినచో అది యుగయుగములు బాధింపబడు స్థలమునై ఉన్నదని మర్చిపోకూడదు. ప్రియులారా, ఈ విషయాలను గమనించండి. నేను ఎందుకు ఈ విషయాలు ఈ విధముగా మీకు తెలియజేయడం, వివరంగా వీటిని తెలియపరిచే ప్రయత్నాన్ని నేను ఎందుకు చేస్తూ ఉన్నానంటే, యేసు ప్రభువారు శరీరధారిగా ఈ భూలోకానికి ఎందుకు వచ్చారో నీవు నేను తెలుసుకొనకపోతే ఒక దినాన్ని ప్రియా దేవుని బిడ్డలారా, మనం మరణించిన తర్వాత మన ఆత్మ చేరవలసిన దేవుని యొద్దకు కాక దేవుడిచ్చే ఆ నిత్య జీవంలోనికి, శాశ్వత విశ్రాంతిలోనికి కాక ప్రియా దేవుని బిడ్డలారా, ఏమండి సాతానికి వాని సంబంధాలకు సిద్ధపరిచిన నిత్య నరకాగ్ని గుండములో మన ఆత్మ తరతరాలు యుగయుగాలు వాని వలె బాధించబడేటటువంటి పరిస్థితిని ఎదుర్కొనక తప్పదు ప్రియా దేవుని బిడ్డలారా. గనుకనే యేసు ప్రభువారు వచ్చుటలో ఉద్దేశాలను తెలియపరిచేటటువంటి ప్రయత్నం ఈ సందేశాల ద్వారా జరుగుతుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. గనుకనే ఇంత వివరముగా క్రీస్తు శరీరధారిగా ఈ భూలోకమునకు ఎందుకు వచ్చి ఉన్నారో తెలియజేయటను జరుగుతూ ఉన్నది ప్రియా దేవుని బిడ్డలారా. అయితే ఈ వర్తమానములను వీక్షించుచున్న వారు ఎవరైనా క్రీస్తు తెచ్చి ఇచ్చిన రక్షణకు ఒకవేళ దూరముగా ఉంటే దానిని త్వరగా పొందుటకు ప్రయత్నం చేయాలని ప్రభు సేవకునిగా నేను కోరుతూ ఉన్నాను. ఒకవేళ ఈ దేవుడు అనుగ్రహించినటువంటి రక్షణను పొందినట్లయితే ప్రియా దేవుని బిడ్డలారా, దానిలో ఎదుగుచు దేవుని చిత్తమును మరణము వరకు నమ్మకముగా చేర్చు ముందుకు సాగువారిగా ఉండాలని ప్రభు సేవకునిగా నేను కోరుతూ ఉన్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రెండవ భాగ సందేశములో మనము ఆదాము పాపమును గూర్చి తెలుసుకొనబోచున్నాము. ఈ పాపమునే బైబిల్ గ్రంథములో జన్మ పాపము అనినట్లు దేవుని యొక్క వాక్యములో మనం చూస్తూ ఉన్నాం. ప్రియులారా, ఈ విషయాలు మీరు తెలుసుకోవాలంటే కీర్తనలు గ్రంథము
51వ కీర్తన 5వ చరణము ద్వారా, మత్తయి సువార్త 7వ అధ్యాయము 11 ద్వారా, రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 12 నుండి 21 వరకు ఈ విషయాలు మనకు కనబడుతూ ఉంటాయి. కీర్తనలో ఉన్నటువంటి భాగాన్ని ఒకసారి నేను చదువుతున్నాను. నేను పాపములో పుట్టినవాడను, పాపములోనే నా తల్లి నన్ను గర్భము ధరించను అని కీర్తనాకాడైనటువంటి రాజు అయినటువంటి దావీదు తన పాటలో తన చరణములో పాడి ప్రభు దగ్గర తన స్థితిని తెలియపరుస్తున్నట్లు మనం చూస్తూ ఉన్నాం. ప్రియులారా, ఇదే జన్మ పాపము అని మనకు కనబడుతుంది ప్రియా దేవుని బిడ్డలారా. అంతేకాకుండా ఇంకొక మాటను కూడా నేను చదువుతూ ఉన్నాను. మత్తయి సువార్త 7వ అధ్యాయం 11లో ఉన్న మాట, మీరు చెడ్డవారయ్యుండి అని మనం చూస్తూ ఉంటాం. కనుక జన్మ పాపము మానవుణ్ణి చెడ్డవానిగా చేస్తుంది అనే విషయాన్ని యేసు ప్రభు వారే తన శిష్యులకు తెలియపరిచిన సందర్భాన్ని మనం చూస్తూ ఉంటాం ప్రియా దేవుని బిడ్డలారా. గనుకనే ఆదికాండము 8వ అధ్యాయం 21లో అక్కడ రాయబడిన వాక్య భాగాన్ని నేను మీ కొరకు చదువుతున్నాను. నరుల హృదయాలోచన వారి బాల్యము నుండి చెడ్డది అనుటకు జన్మ పాపమే కారణముగా మనం తలంచవలగిన ప్రియా దేవుని బిడ్డలారా. కనుక ఆదాము యొక్క పాపము జన్మ పాపముగా అది పరిగణించబడుతున్నట్లు దేవుని యొక్క వాక్యం ద్వారా మనకి తెలియపరచబడుతుంది. భక్తులు కూడా ఆ విషయాన్ని దేవుని దగ్గర మరొకసారి తెలియపరుస్తున్నట్లు కూడా మనం చూస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ఆదాము పాపము కన్నా మనము ముందుగా తెలుసుకొనవలసిన పాపం దేవదూతల పాపమునై ఉన్నది ప్రియా దేవుని బిడ్డలారా. అయితే మానవుని పాప ప్రారంభము భూలోకము నుండి జరగగా ఆత్మస్వరూపులకు దేవదూతల యొక్క పాప ప్రారంభము దేవుడున్న స్థలములో జరిగినట్లు మనం చూడగలము. అంతేకాదు ఆత్మస్వరూపులకు దేవదూతల్లో పాపమునకు ప్రధాన కారణములు ఏమై ఉన్నది, అదే విధముగా ఆది మానవుల పాపమునకు ఏది కారణమునై ఉన్నదో మనం ఈ ఆరాధనలో ఈ సందేశము ద్వారా తెలుసుకొనవచ్చు ఉన్నాం. అయితే బుద్ధిపూర్వకమైన పాపమని ఎవరి పాపమును అని ఉన్నారో కూడా మనం తెలుసుకుందాం. ఆజ్ఞాతిక్రమమును అనేటటువంటి ఆజ్ఞాతిక్రమ పాపమని ఎవరి పాపమును అని ఉన్నారో కూడా దేవుని వాక్యము ద్వారా మనం తెలుసుకుందాం. అంతేకాదు మోసగించబడి ఆజ్ఞాతిక్రమము ద్వారా పాపమును చేసినది ఎవరో మనం తెలుసుకుందాం ప్రియా దేవుని బిడ్డలారా. ఆది మానవులకు ఆదాము హవ్వల పాపము స్వాభావికమైనదా కాదో మనం తెలుసుకుందాం. ఇంతకీ మోసగించబడినది ఎవరు, ఆజ్ఞను అతిక్రమించినది ఎవరో మనం తెలుసుకుందాం. ఇంతకీ ఎవరి పాపము దేవుడు క్షమించు పాపమునై ఉన్నదో, ఎవరి పాపము దేవుడు క్షమించని పాపమునై ఉన్నదో మనం తెలుసుకుందాం ప్రియా దేవుని బిడ్డలారా. అంతేకాదు ఎవరి పాపము క్షమించబడక శాశ్వత శిక్షను నరకములో నిత్యము అనుభవించే పాపముగా నిలిచిపోయినదియో మనం తెలుసుకుందాం ఈ ఆరాధనలో. అంతేకాదు ఇంతకీ ఆత్మస్వరూపులకు దేవదూతలకు దేవుని యొద్ద పాపక్షమాపణ ఎందుకు దొరకలేదు, మానవులకి ఎందుకు దేవుని ద్వారా పాపక్షమాపణ దొరికినదియో, ఇంతకీ పాపక్షమాపణ పరలోకములోనా లేక భూలోకములోనా, ఇంతకీ పరలోకములో పాపక్షమాపణ ఉందా లేదా అనే విషయాలన్నీ మన వర్తమాన ధ్యానంలో మనకి తెలియపరచబడుతూ ఉంటాయి ప్రియా దేవుని బిడ్డలారా. ప్రతి ఒక్కరూ ప్రార్థనాపూర్వకంగా ఈ వర్తమానాన్ని వినాలని ప్రభు సేవకునిగా నేను కోరుతున్నాను. ఈ వర్తమానాన్ని వివరిస్తూ ఉన్నప్పుడే ఈ విషయాలన్నీ కూడా తెలియపరచబడుతుంటాయి. ఈ ప్రశ్నలన్నిటికీ జవాబులు దొరుకుతూ ఉంటాయి ప్రియా దేవుని బిడ్డలారా. యేసు ప్రభువారు ఏ పాపము కొరకు ఈ భూలోకమునకు వచ్చి ఉన్నారో మనం ఈ 2వ భాగములో తెలుసుకొనబోవచ్చు ఉన్నాము. అంతేకాదు దేవుని దృష్టిలో దేవుడు ఏ ఏ విషయములను ఆనాడు పాపముగా పరిగణించి ఉన్నాడో తప్పక మనం తెలుసుకొనవలెను. అంతేకాదు మానవులకు కృప అనుగ్రహించిన దేవుడు ఆత్మస్వరూపులకు దేవదూతలకు మరి యొక్క అవకాశమును ఎందుకు ఇవ్వలేదో ఇటువంటి అనేక ప్రశ్నలకు ఈ వర్తమానములో ఈ వర్తమానం యొక్క ధ్యానములో ఈ అద్భుతమైన జవాబులు దేవుని ఆత్మ ద్వారా దేవుడు మనకి బోధించబోతూ ఉన్నారు. కనుక ఈ వర్తమానాన్ని మనం వింటూ ప్రార్థనాపూర్వకంగా మనం ముందుకి వెళ్ళిపోదాం. రండి, ఇక ఆలస్యం ఎందుకు, ఈ దైవ సత్యములను మనం తెలుసుకుంటకు ప్రార్థనాపూర్వకంగా ముందుకి వెళ్ళిపోదాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ముందుగా దేవుని దూతలు పాపమును చేసి ఉన్నారని
మనకి తెలియపరచు కొన్ని వాక్య భాగములను నేను మీ కొరకు చదువుచూ ఉన్నాను. ఆ వాక్య వచనములను మీరు ప్రార్థనాపూర్వకంగా వినవలసిందిగా ప్రభు సేవకునిగా నేను కోరుతూ ఉన్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ముందుగా పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 4వ వచనములో ఈ విధముగా వ్రాయబడి ఉన్నది. దేవదూతలు పాపం చేసినప్పుడు దేవుడు వారిని విడిచిపెట్టక పాతాళ లోకమందలి కటిక చీకటి గల బిలాములోనికి త్రోసి తీర్పుకు కావలిగా ఉంచబడుటకు వారిని అప్పగించను అని మనం చూస్తూ ఉంటాం. ప్రియా దేవుని బిడ్డలారా, అదేవిధముగా యూదా రాసినటువంటి పత్రిక 6వ వచనములో ఈ విధముగా వ్రాయబడి ఉన్నది. మరియు తమ ప్రధానత్వమును నిలుపుకొనక తమ నివాస స్థలమును విడిచిన దేవదూతలను మహాదినమున జరుగు తీర్పు వరకు కటిక చీకటిలో నిత్యపాసములతో ఆయన బంధించి భద్రము చేశాను అని మనం యూదా పత్రిక 6వ వచనములో మనం చూస్తూ ఉంటాం. ప్రియా దినబిడ్లారా, అంతేకాదు మత్తయి సువార్త 25వ అధ్యాయం 41లో ఈ విధముగా వ్రాయబడుటను మనం చూడగలము. నన్ను విడిచి అపవాదికిని వాని దూతలకును సిద్ధపరచబడిన నిత్యాగ్నిలోనికి పోవుడి అని మహిమగల సింహాసనము మీద ఆసీనుడై ఉండు దేవుడు పరలోకములో తన ఎదుట నిలిచిన ఎడమ వైపున ఉన్నవారితో ఏమండి అనినట్లు ప్రభువారు భవిష్యత్తులో జరగబోవు ఈ విషయమును ముందుగా శిష్యులకు తెలియపరిచినట్లు మనం చూడగలం. ప్రియా దినబిడ్డారా, అంతేకాదు యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 8వ వచనములో ఈ విధముగా వ్రాయబడి ఉన్నది. అపవాదిని గూర్చి వ్రాయబడిన ఈ సందర్భాన్ని మీకు తెలియపరుస్తూ ఉన్నాను. అపవాది మొదటి నుండి పాపము చేయుచున్నాడు అనేటటువంటి విషయాన్ని మనం చూస్తూ ఉంటాం. ప్రియులారా, ఈ విషయాలు గమనించండి. దేవదూతలు పాపము చేసి ఉన్నారని పేతురు భక్తుడు వ్రాస్తూ ఉంటుండగా, మరి యూదా భక్తుడు ఏమండి వాటి యొక్క ప్రధానత్వాన్ని అవి పాపాన్ని బట్టే కోల్పోయాయి అనేటటువంటి సత్యాన్ని తెలియపరుస్తూ ఏమండి మత్తయి సువార్తకు వచ్చేటప్పటికి యేసు ప్రభువారు ఏమండి నరకం అనేది నరకాగ్ని గుండం అనేది ఏమండి ఆ ఒక అపవాది వాని దూతల కొరకు సిద్ధపరచబడి ఉంది, వారు శిక్షించబడడానికి సిద్ధపరచబడి ఉన్నదని ప్రభువారు తన శిష్యులకు తెలియపరిచినట్లు మనం చూస్తూ ఉంటాం. అంతేకాదు యోహాను భక్తుడు ఏమండి అపవాదిని గురించి తెలియపరుస్తూ, ప్రియా దినబిడ్లారా, వాడు మొదటి నుండి పాపము చేస్తూ ఉన్నాడు అనే విషయాన్ని యోహాను భక్తుడు చెప్తూ ఉన్నట్లు ఈ వాక్య రెఫరెన్స్ల ద్వారా మనకి తెలియపరచబడుతూ ఉన్నాయి. గనుక దేవదూతలు పాపము చేసినప్పుడు అని మనము తెలుసుకుంటూ చివరి రెఫరెన్స్కి మనం వచ్చేసరికి ఈ దేవదూతలు పాపము చేతకు ప్రధాన కారకుడిగా అపవాది లేక సాతాను అని పేరు గలవాడిని మనం చూడగలం. అదే విషయాన్ని యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 8 ఆ వాక్య భాగము ద్వారా మీకు తెలియపరచడం జరిగి ఉన్నది. అయితే ఇంతకీ అపవాది లేక సాతాను వాడు మొదట ఏమై ఉన్నాడో మనం ఈ సందర్భంలో తెలుసుకుందాము. అయితే వీని మొదటి స్థితి చాలా ఉన్నతమైనది. ఆ మొదటి స్థితిని మనం ఈ సందర్భంలో తెలుసుకుందాం. ప్రియా దేవుని బిడ్డలారా, వీని మొదటి జాతి ఏమిటి? కెరూబు అని మనం ఎహెజ్కేలు గ్రంథము 28వ అధ్యాయం 14-16లో చూడగలము. ఎంతకీ కెరూబు అనగా అర్థం ఏమిటంటే, ప్రియా దేవుని బిడ్డలారా, బలము గల అని అర్థమునై ఉన్నది. అంతేకాదు ఈ కెరూబులు అనగా దూతలలో ఉన్నత స్థాయికి చెందినవారని కీర్తనల గ్రంథము 18వ కీర్తన 10లో మనం చూస్తూ ఉంటాము. కీర్తనలు 80వ కీర్తన 1లో మనం చూస్తూ ఉంటాం. ఇంతకీ ఏమండి ఆ దూతలలో ఉన్నత స్థాయికి చెందిన వారు కెరూబులని మనం చెప్పుకుంటూ ఉన్నాం. కనుక ఉన్నత స్థాయి అంటే, ప్రియా దేవుని బిడ్డలారా, ఏమండి జ్ఞానములోను శక్తిలోను మహిమలోను తేజోవాసులందరికీ మించిన వారిగా ఈ కెరూబులను మనం చూస్తూ ఉంటాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంతేకాదు వీని మొదటి స్థానము అభిషేకము నొందిన కెరూబు అని ఎహెజ్కేలు గ్రంథము 28:14లో మనం చూడగలము. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. అంతేకాదు వీని మొదటి గుణము ఎహెజ్కేలు 28వ అధ్యాయము 15 ప్రకారము, ఇతడు నియమింపబడిన దినము మొదలుకొని పాపము వీని యందు కనబడు వరకు ప్రవర్తన విషయంలో యథార్థవంతుడిగా ఉండినట్లు మనం చూడగలం. అంటే మొదట వీని గుణము యథార్థవంతమైనది అని మనం చూస్తూ ఉంటాం. వీని మొదటి అలంకరణ అమూల్యమైన రత్నములు
అని యేస్కేలు గ్రంథం 28:13 మనం చూడగలం. వీని మొదటి నివాసము దేవుని తోటయగు ఏదేను అని యేస్కేలు గ్రంథం 28:13 మనం చూడగలం. అయితే ఏదేను ఆదాము ఉన్న ఏదేను కానే కాదు ప్రియా దేవుని బిడ్డారా. అయితే ఇంతకీ ఈ ఏదేను అనగా అర్థం ఏమిటంటే మనోహరమైన స్థలము అని అర్థమునై ఉన్నది. అంటే ఈ కెరూబు నివసించినటువంటి స్థలము మనోహరమైన స్థలములలో అతడు నివసించిన వాడిగా మనం తెలుసుకునవలెను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. వీని మొదటి పని ఏమిటి అంటే మొదట అతడు మంచి గాయకుడు అని మనం దేవుని యొక్క వాక్యము యేస్కేలు గ్రంథం 28:13 మనం చూస్తూ ఉంటాం. అయితే ఇటువంటి స్థితిలో ఉన్నప్పుడు వీరి పేర్లు మనం చూడగా తేజో నక్షత్రం అనియు మనం చూడగలము. తేజో నక్షత్రం అనగా కాంతిని ధరించినవాడు అని అర్థమునై ఉన్నది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. అంతేకాదు వేకువ చుక్క అను పదము కూడా అని పేరు కూడా వీరికి మనం చూస్తూ ఉంటాం ప్రియా దేవుని బిడ్డలారా. అయితే మరి లాటిన్ పదముగా మనం చూస్తున్నప్పుడు లూసిఫర్గా ఆ పదం మనం చూస్తూ ఉంటాం. లాటిన్ పదమైనటువంటి లూసిఫర్ నుండే ఈ యొక్క వేకువ చుక్క అనేటటువంటి తెలుగు ఆ పదము వచ్చి ఉన్నది ప్రియా దేవుని బిడ్డలారా. కనుక వేకువ చుక్క అనేటటువంటి వేగు చుక్క అనేటటువంటి ఈ పదానికి అర్థాన్ని నేను చెప్తూ ఉన్నాను. రాత్రి గడువగా తెల్లవారుజామున ప్రకాశించున్నది వేకువ చుక్క అని మనం చూస్తూ ఉంటాం ప్రియా దేవుని బిడ్డలారా. ఈ విషయాలు గమనించండి. గనుక మనం ఈ విషయాలను మనం చూసుకుంటూ వస్తున్నప్పుడు ఈ విషయాలు ఎక్కడ రాయబడి ఉన్నాయి అనే ఆలోచన మనకి కలగొచ్చు. ఆ రిఫరెన్స్ నేను మీకు తెలియపరుస్తూ ఉన్నాను. యెషయా గ్రంథము 14:12 ద్వారా ఈ విషయాలు మీకు తెలియపరచబడుతూ ఉంటాయి. యెషయా గ్రంథము 14:12 తేజో నక్షత్రమా వేకువ చుక్క అనేటటువంటి పేర్లు వీడు మొదటి స్థానము దేవుని చేత వీడికి ఇవ్వబడిన స్థితిలో ఉన్నప్పుడే ఈ పేర్లతో వాడు పిలువబడ్డాడు ప్రియా దేవుని బిడ్డలారా. ఈ విషయాలను మర్చిపోవద్దు. అయితే ఇవన్నీ వాని మొదటి స్థితికి చెందిన విషయములనై ఉన్నవి. అయితే ఇటు స్థితిలో నుండి వీడు 5 మెట్లు వీడి గర్వపు తలంపులను బట్టి వీడి గర్వపు ఆలోచనలను బట్టి 5 మెట్లు పడద్రోయబడినట్లు దేవుని చేత పడద్రోయబడినట్లు ప్రియా దేవుని బిడ్డలారా దేవుని యొక్క వాక్యములో మనం చూస్తూ ఉంటాం. అయితే ప్రియా దేవుని బిడ్డలారా మనం ముందుగా 5 మెట్లు హెచ్చించుకున్న వీని స్థితిని మనం తెలుసుకుందాం. తర్వాత ఆ 5 మెట్లు హెచ్చించుకున్న స్థితిని బట్టే 5 మెట్లు వాడు పడద్రోయబడ్డాడు, కిందకి పడద్రోయబడ్డాడు ప్రియా దేవుని బిడ్డలారా. కనుక 5 మెట్లు హెచ్చించుకున్న విషయాలు నేను మీకు తెలియపరుస్తూ ఉన్నాను. 5 మెట్లు మొదటిగా ఒక విషయాన్ని మీకు తెలియపరుస్తున్నాను. నేను ఆకాశమునకు ఎక్కిపోయేదను ప్రియా దేవుని బిడ్డలారా, మొదటి విషయము. రెండవది, దేవుని నక్షత్రములకు పైగా నా సింహాసనమును హెచ్చింతును, ఉత్తర దిక్కునున్న సభా పర్వతం మీద కూర్చుందును, మేఘమండలం మీద కెక్కుదును, మహోన్నతునితో నన్ను సమానునిగా చేసుకుందునని తన మనస్సులో గర్వపు ఈ యొక్క ఆలోచనలు కలిగాయి. అంటే ప్రియా దేవుని బిడ్డలారా దేవుని కన్నా పైగా ఉందామనే ఆలోచన కలిగింది ప్రియా దేవుని బిడ్డలారా. ఈ విషయాన్ని గమనించండి. అంటే మనం ముందుగా చెప్పుకున్నాం కదా వీడు ఆ 5 మెట్లు హెచ్చించుకునేటటువంటి మనస్సు ఎవరి మీద హెచ్చించుకుంటున్నాడు? తనను కలుగు చేసిన దేవుని మీదే హెచ్చించుకుంటూ తనకన్నా పైగా ఉండాలని ఆలోచన కలిగిన వానిగా వీడిని మనం చూస్తున్నాం. ఈ ఆలోచన తన మనస్సులో ఎప్పుడైతే తను తలంచి ఉన్నాడో ప్రియా దేవుని బిడ్డలారా 5 మెట్లు పడద్రోయబడినట్లు మనం చూస్తూ ఉంటాం. కనుకనే 5 మెట్లు దేవుని కన్నా పైగా ఉందామనుకున్నటువంటి వీడు 5 మెట్లు కిందకి పడద్రోయబడిన వానిగా మనం చూడగలం ప్రియా దేవుని బిడ్డలారా. మొదట వీడుకున్నటువంటి మంచి ఉన్నతమైనటువంటి పదవిని పోగొట్టుకున్నాడు. రెండవది వీడు రెండవ మెట్టు కిందకి పడద్రోయబడ్డాడని మనం చెప్పుకుంటున్నాం. మొదటి మెట్టు వీడుకున్న పదవి నుండి వీడు త్రోయబడ్డాడు. రెండవది ఆకాశ మండలం మీద వీడి నివాసము ఏర్పరచుకునే పరిస్థితి వీడికి ఏర్పడింది. కనుకనే అపోస్తలుడైన పౌలు గారు ఎఫెసీయులకు రాసిన పత్రిక 6:12 అంటూ ఉన్నారు, వాయుమండల సంబంధమైన అధిపతి అని అక్కడ వ్రాసినట్లు మనం చూస్తూ ఉంటాం. ఎవరిని ఉద్దేశించి అంటే ప్రియా దేవుని బిడ్డలారా అపవాదిని సాతానుని ఉద్దేశించి. అంతేకాదు ఈ రిఫరెన్స్లన్నీ కూడా మీరు చదవాలని ప్రభు సేవకుని కోరుతూ ఉన్నాను. ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం 9, యోబు గ్రంథం 1వ అధ్యాయం 6,
12 వరకు ఉన్న వచనాలు, 2వ అధ్యాయం యోబు గ్రంథము 1వ వచనం 5వ వచనము, జకర్యా గ్రంథము 3వ అధ్యాయము 1 నుండి 2 వచనాలు, ప్రకటన గ్రంథము అక్కడ మనం చూస్తున్నాము 12వ అధ్యాయము 10, 12వ అధ్యాయం 9 వచనాలు మీరు చూడాలని ప్రభు సేవకునికి నేను కోరుతున్నాను. ప్రస్తుతం వీడు చేయు పనులు సర్వలోకాన్ని మోసపుచ్చేటటువంటి పనులు, అంతేకాదు నేరాలు మోపేటటువంటి పని వీడి పని అని దేవుని యొక్క వాక్యములో మనం చూస్తూ ఉంటాం. అంతేకాదు ప్రియా దేవుని బిడ్డలారా, 3వదిగా వీడు త్రోయబడినటువంటి స్థలం మనం చూస్తే ఇక ఎన్నటికీ పరలోకమునకు వెలుటకు వీనికి అవకాశము లేకుండా వీడు పడద్రోయబడ్డాడు. ప్రియా దేవుని బిడ్డలారా, 4వ విషయానికి వచ్చినప్పుడు భూమి మీద కొద్ది కాలం ఉన్నంత తర్వాత వీడు మహాగాధములో పడద్రోయబడి 1000 సంవత్సరములు అక్కడ బంధించబడతాడని ప్రకటన గ్రంథము 20వ అధ్యాయం 1-3లో మనం చూస్తుంటాం. ఆఖరిగా ప్రియా దేవుని బిడ్డలారా, వీడు అగ్నిగుండములో పడవేయబడును. ప్రకటన గ్రంథము 20వ అధ్యాయము 10లో మనం చూడగలము. అంతేకాదు అగ్నిగుండములో ఒక మూలకు త్రోయబడును. యెషయా గ్రంథము 14:12 నుండి 14 వరకు మనకు కనబడుతుంటాయి. ఇది వీని యొక్క అంతిమ స్థితి అయి ఉన్నది. ఇక్కడ నుండి మరి ఎక్కడికి మార్చుటకు వీలు లేకుండా దేవుడు యుగయుగాలు ఈ నిత్య నరకాగ్ని గుండములోనే బాధించబడేటటువంటి రీతిలో దేవుడు వీడిని ఆ స్థలమునకి వాడిని పరిమితం చేసినట్లు ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 10 ద్వారా మనకి తెలియపరచబడుతూ ఉంటాయి. ఇంతకీ వీని మనస్సులో కలిగిన ఆలోచనలను తలంపులను దేవుడు ఆనాడు పాపముగా పరిగణించబడుటకు ప్రధాన కారణం ఏమిటంటే, దేవుని కన్నా పైగా ఉండి తానే పరలోకపు రాజుగా ప్రభువుగా ఉండుటకు ఉద్దేశించిన ఉద్దేశమే ఆనాడు పాపముగా దేవుడు పరిగణించి వీనితో జతకట్టి ఏకీభవించిన వారిని వారి పదవుల నుండి వారున్న మహిమగల స్థితి నుండి త్రోసివేసినట్లు మనం దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. ప్రియులారా, ఈ పాపాన్ని ఏమన్నారంటే ప్రియా దేవుని బిడ్డలారా బుద్ధిపూర్వకమైన పాపము అని ఉన్నారు. కనుకనే అపోస్తలుడైన పౌలు గారు ఇదే సందర్భాన్ని తన యొక్క ఉద్దేశాల్లోంచి హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 26-27లో ఆయన ఏ విధముగా వ్రాసి ఉన్నారో నేను మీకు తెలియపరుస్తున్నాను. మనము సత్యమును గూర్చి అనుభవ జ్ఞానం పొందిన తరువాత బుద్ధిపూర్వకముగా పాపము చేసిన యెడల పాపములకు బలి ఇకను ఉండదు గాని న్యాయ తీర్పునకు భయముతో ఎదురు చూచుటయు విరోధులను దహింపబోవు తీక్షణమైన అగ్నియు నికను ఉండును అని వ్రాసినట్లు మనం చూడగలము. ప్రియులారా, ఇదియే ఈ పాపమే బుద్ధిపూర్వక పాపము. ఈ పాపమే బుద్ధిపూర్వక పాపము దేవదూతలు ఆనాడు చేసి ఉన్నారని మనం తప్పక తెలుసుకోవాలి. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ విషయాన్ని గమనించండి. కనుక ఒకవేళ దేవుని ప్రజగా ఉండి దేవుని ప్రజగా ఉండి నీవు నేను మనం బుద్ధిపూర్వకమైన పాపాలకు మనం చోటిస్తున్నామేమో. ఒకవేళ ఇస్తే ఆనాడు పడద్రోయబడిన ఆ ఒక తేజో నక్షత్రముగా పిలువబడి వేకు చుక్కగా పిలువబడినటువంటి తర్వాత అపవాదిగా సాతానుగా పిలువబడిన వాని స్థితే మనం చవి చూడక తప్పదు. ప్రియా దేవుని బిడ్డలారా, కనుక బుద్ధిపూర్వక పాపాలకు చోటవక ప్రియా దేవుని బిడ్డలారా నీనా మన జీవితాల్లో పరిశుద్ధతకు ప్రాముఖ్యత ఇచ్చి దేవునికి ఇష్టలుగా మనం ముందుకి వెళ్దాం. ప్రియా దేవుని బిడ్డలారా, అయితే మరి కొంత వివరంలోనికి మనం వెళ్ళపోతూ ఉన్నాం. ప్రార్థనాపూర్వకంగా విషయాలు వినాలని ప్రభు సేవకునికి కోరుతూ ఉన్నాను. ఇక ఇక్కడ నుండే సాతానుగా పిలువబడుతూనో జరిగి ఉన్నది. ప్రియా దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే బుద్ధిపూర్వక ఈ పాపము ద్వారా దేవదూతలు దేవుని దృష్టిలో పాపము చేసిన వారిగా వారు నిలిచి ఉన్నారో ప్రియా దేవుని బిడ్డలారా, ఇక ఇక్కడ నుండి వాడు సాతానుగా దేవుని విరోధిగా వాడు మార్చబడినట్లు దేవుని యొక్క వాక్యములో మనం చూస్తూ ఉంటాం. కనుకనే సాతాను అనగా విరోధి. ఎవరికి విరోధి? దేవునికి విరోధి. ఎవరికి విరోధి? దేవుని ప్రజలకు విరోధి సాతాను. ప్రియా దేవుని బిడ్డలారా, కనుకనే ప్రియా దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తున్నప్పుడు వీని అనుచరులను దేవుడు ఏం చేశాడంటే నిత్య నరకాగ్ని గుండానికి పాత్రులుగా వీరిని ప్రత్యేకపరిచినట్లు మనం చూస్తున్నాం. గనుకనే వీరిని ఈ లోకాధికారిగా యోహాను సువార్త 14:30లో మనం చూస్తూ ఉంటాం. అంతేకాదు సర్వలోకమును మోసపుచ్చువాడిగా ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం 9 ద్వారా మనకి
తెలియపరచబడుతూ ఉంటుంది. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ విషయాలను గమనించండి. ఎందుకు ఈ పరిశుద్ధ ఆరాధనలో ఈ విషయాలు మీకు తెలియపరిచే ప్రయత్నాన్ని ప్రభు సేవకునిగా నేను చేస్తూ ఉన్నానంటే, మొదట వాని స్థితి చాలా ఉన్నతమైనది, మహిమతో కూడినటువంటి స్థితి. ఎప్పుడైతే దేవుని కన్నా పైగా ఉందామనే ఆలోచన వాడికి కలిగింది, వానితో ఉన్న కొంతమందిని కూడగట్టుకొని దేవునికి విరోధంగా వాడు పనిచేయడం ప్రారంభించినప్పుడు వాని మనసులో తలంపులను ఎరిగిన దేవుడు వాడిని అక్కడ నుండి త్రోసివేసినట్లు మనం చూస్తూ ఉన్నాం. మరికొన్ని విషయాలు లోతుగా తెలుసుకునే ప్రయత్నం చేసుకొని ఈ వర్తమానాన్ని మనం ముగించుకుందాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అంతేకాదు, వీడు నరహంతకుడనియు యోహాను 8:44లోను, అదేవిధముగా ఒకనిలో అబద్ధము పుట్టించుటకును కారకుడు వీడేననియు, అంతేకాదు వీడే పచ్చి అబద్ధికుడునై ఉన్నాడని యోహాను సువార్త 8:44లో ప్రభు చెప్పిన మాటలను బట్టి మనకు అర్థమవుతుంటుంది. ప్రియా దేవుని బిడ్డలారా, వీడు దుష్టుడనియు యోహాను భక్తుడు యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 12లో చెప్పినట్లు మనం చూడగలం. గనుకనే వీడు సర్పరూపంలో ఆనాడు మొదటిగా ఆది తల్లియగు హవ్వను మోసపరిచినట్లు మనం చూడగలము. గనుకనే అపోస్తలుడైన పౌలు గారు తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 13-14లో వ్రాసిన మాటలను మీ కొరకు నేను చదువుచూ ఉన్నాను. మొదట ఆదామును తరువాత హవ్వయును నిర్మింపబడిరి కారా? మరియు ఆదాము మోసపరచబడలేదు గాని స్త్రీ మోసపరచబడి అపరాధములో పడిను అని మనం చూడగలం. అయితే ఈ విషయములన్నీ మీరు తెలుసుకునవలెనంటే ప్రియా దేవుని బిడ్డలారా, ఆదికాండం 3వ అధ్యాయం 1 నుండి 21 వరకు చూసినట్లయితే మీకు బాగుగా అర్థమవుతుంది. అయితే మోసపరచబడినది హవ్వ అయితే ఇంతకీ ఆజ్ఞాతిక్రమ పాపమును చేసినది ఎవరు అంటే ఆదామే అని తప్పక మనం తెలుసుకునవలేను. ఎందుకంటే దేవుడు మొదట ఆజ్ఞాపించినది ఆదాముకే అనే విషయాన్ని మనం తెలుసుకోవాలి. ఈ విషయం ఆదికాండము 2వ అధ్యాయము 17వ వచనములో మనకి కనబడుతుంటుంది. గనుక ఒక వ్యక్తి మోసగించబడగా ఇంకొక వ్యక్తి దేవుని ఆజ్ఞను మరిచిన వాడై ఆ ఒక స్త్రీ తెచ్చినటువంటి ఆ పండ్లను తాను కూడా తిని దేవుని ఆజ్ఞను మీరుటను బట్టి ఆజ్ఞాతిక్రమమే పాపముగా నాడు పరిగణించబడింది. ప్రియా దేవుని బిడ్డలారా, కనుక ఇంతకీ ఆజ్ఞా అతిక్రమము అనేటటువంటి మాటను ఈ సమయంలో నేను మీకు తెలియపరచాలని ఆశపడుతున్నాను. దేవుడు ఏ వృక్ష ఫలాలనైతే తినవద్దని ఆనాడు ఆది మానవులకు ఆదాము హవ్వలకు ఆయన చెప్పి ఉన్నాడో ఆ ఒక్క వృక్ష ఫలాలనే సాతాను చెప్పినటువంటి మోసపు మాటల్లో వారు పడి ప్రియా దేవుని బిడ్డలారా, వారు తినుట ద్వారా ఆజ్ఞాతిక్రమ పాపాన్ని వారు చేసినట్లు దేవుని యొక్క వాక్యములో మనం చూస్తూ ఉన్నాం. ఆజ్ఞాతిక్రమం అంటే దేవుని మాటను మీరడమే పాపము, లేక దేవుని మాట మీద తిరగబడమే ఆజ్ఞాతిక్రమ పాపమునై ఉన్నది. దేవుడు ఏది చేయొద్దన్నాడో దానినే ఆనాడు ఆది తల్లిదండ్రులకు ఆదాము హవ్వలు చేసినట్లు మనం చూస్తున్నాం. కనుక జన్మ పాపము వీరితోనే ఆనాడు ప్రారంభించబడింది. మనం అనుకోవచ్చు, ఈరోజు మనం చేసేటటువంటి పాపాలు వారు ఆనాడు చేయలేదు, కానీ వారు చేసిన పాపం ఏంటంటే దేవుడు ఏది తినవద్దని దేవుడు చెప్పాడో, దేని జోలికి వెళ్ళొద్దని దేవుడు చెప్పాడో, దేని జోలికి వెళ్తే అది పాపముగా ఆయన పరిగణిస్తాడో, అది చెప్పినప్పుడు దాన్ని వారు ఏం చేస్తారు, దాని జోలికి వెళ్ళి ఆ తినవద్దనేది తిని ఆయన చేయొద్దనేది చేసి వారు ఆజ్ఞాతిక్రమం ద్వారా పాపాన్ని కూడగట్టుకున్నారు. ప్రియా దేవుని బిడ్డలారా, అయితే ఇక్కడ 2 విషయాలు మీకు తెలియపరుస్తున్నాను. ఒకటి ఆనాడు ఆదాము హవ్వలకు దేవుడు ఏం చేశాడు, స్వేచ్ఛను ఇచ్చాడు. ఇచ్చిన స్వేచ్ఛను వారు ఏం చేశారంటే దుర్వినియోగ పరిచి పాపము ద్వారా దేవుని యొక్క మాటను మీరుటి ద్వారా ఆజ్ఞాతిక్రమ పాపాన్ని వారు ఆనాడు చేశారు. అయితే దేవుడు వీరికి ఇచ్చిన స్వేచ్ఛను తనకి అనుకూలముగా మార్చుకున్న వానికి ఎవరిని మనం చూస్తూ ఉంటాం, ఆనాడు సర్పరూపంలో సాతానుని మనం చూడగలం. ఈ పరిస్థితులే ప్రియా దేవుని బిడ్డలారా, అనాదిలో ఆదాము హవ్వలకు మనం చూస్తున్నప్పుడు వారు ఆజ్ఞాతిక్రమ పాపము ద్వారా మరణమును అంతేకాకుండా ఆ యొక్క నిత్య నరకాగ్ని గుండములోనికి అపవాది వారి దూతలకు సిద్ధపరిచినటువంటి ఆ నిత్య నరక శిక్షకు పాత్రులుగా వారిని చేయుటకు కారణమై ఉన్నది. ప్రియా దేవుని బిడ్డలారా, కనుక ఈ విషయాలను గమనించండి. ఆజ్ఞాతిక్రమ పాపమే ఆనాడు ఆదాము హవ్వలను పాపము, పాపులుగా, మరణము, శాపము, అనేక నష్టాల్లో, కష్టాల్లో
అనేక అనారోగ్యాలకు ప్రియా దేవుని బిడ్డలారా శాపకరమైన పరిస్థితులకు వారిని కారకులుగా దేవుని ఎదుట వారిని దోషులుగా మరి నిలబెట్టినట్లు దేవుని యొక్క వాక్యము ద్వారా మనం తప్పక తెలుసుకోవాలి. ప్రియా దేవుని బిడ్డలారా ఈ విషయాలు గమనించండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అయితే ఈ విషయమునే అపోస్తలుడైన పౌలు గారు రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 12లో ఆయన వ్రాస్తూ అక్కడ ఆయన అంటూ ఉన్నాడు ఒక మనుషుని ద్వారా పాపము ఆ పాపము ద్వారా మరణము లోకములోనికి ప్రవేశించెను అనేటటువంటి మాట ఆదాము అవ్వలకు సంబంధించినటువంటి మాటగా ఆయన ప్రస్తావిస్తూ ఎన్నో విషయాలు అక్కడ వ్రాసినట్లు మనం చూస్తూ ఉంటాం. కనుకనే అపోస్తలుడైన పౌలు గారు ఆదాము పాపము ఆజ్ఞాతిక్రమ పాపముగా తెలియజేయడమే కాకుండా ఆదాము ఆజ్ఞాతిక్రమ పాపమే మరణము మనిషికి వచ్చుటకు కారణమాయను అని ఆయన తెలియపరిచినట్లు మనం చూస్తూ ఉన్నాం. అంతేకాదు ఆదాము యొక్క ఆజ్ఞాతిక్రమ పాపమే సర్వమానవాళిని దేవుని ఎదుట పాపులుగా నిలువబెట్టు పాపమునై ఉన్నదని రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 12, రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 14, రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 19 ద్వారా ఈ విషయాలు మనకి తెలియపరుస్తున్నట్లు ఆనాడు రోమా సంఘానికి తెలియపరిచినట్లు కూడా మనం చూస్తూ ఉన్నాం. అయితే ఈ ఆజ్ఞాతిక్రమ పాపము ఆదిలో ఆదాము అవ్వల ద్వారా ప్రారంభించబడి అది అందరి ద్వారా సర్వలోకంలో ఉన్న వారందరికీ సంప్రాప్తమాయను లేక వ్యాపించను అని రోమీయులకు రాసిన పత్రిక 5:12 వచనములో మనం చూస్తూ ఉంటాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. గనుకనే అపోస్తలుడైన పౌలు గారు ఈ పత్రికలో ఆదాము ఆజ్ఞాతిక్రమ పాపమును దృష్టిలో పెట్టుకొని రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 10-12లో ఈ విధముగా వ్రాసినట్లు మనం చూడగలం. నీతిమంతుడు ఒకడునో లేడు అని వ్రాసినట్లు మనం చూస్తూ ఉంటాం. అందరూ త్రోవ తప్పి ఏకముగా పనికి మాలిన వారైరి అంటూ మేలు చేయవాడు ఒకడైనను లేడు అని వ్రాసి తెలియజేసినట్లు మనం చూడగలం. ప్రియా దేవుని బిడ్డారా. అంతేకాదు రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 23లో ఆదాము యొక్క ఆజ్ఞ అతిక్రమ పాపమును దృష్టిలో పెట్టుకొని ఏ భేదమును లేదు, అందరూ పాపమును చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారని వ్రాయిచు రోమీయులకు రాసిన పత్రిక 6:23లో ఏలైనగా పాపం వల్ల వచ్చి జీతము మరణము, అయితే దేవుని కృపావరము మన ప్రభు అయిన క్రీస్తు యేసునందు నిత్య జీవము అని వ్రాసినట్లు మనం చూడగలం. దేవుని బిడ్డలారా ఈ విషయాన్ని గమనించండి. ఆదాము అవ్వల యొక్క జన్మ పాపము లేక ఆనాడు వారు చేసిన ఆజ్ఞాతిక్రమ పాపమే జన్మ పాపముగా అది పరిగణించబడుతూ పిల్లారా మనిషి నుండి మనిషికి సర్వలోకములో ఉన్న వారందరిలోనికి అది ప్రవేశించినటువంటి సందర్భంగా పౌలు గారు తెలియజేస్తూ ప్రియా దేవుని బిడ్డలారా ఆయన అంటూ ఉన్నాడు, ఆ పాపమే మనిషిలో ఉన్నటువంటి దేవుని నీతిని ఏం చేసిందంటండి? పాడు చేసిందంట. ఆ పాపమే మనిషిని పనికి మాలిన వాడిగా మార్చిందంట. ఆ పాపమే మనిషిని మేలు చేయని వానిగా మార్చిందంట. చూడండి పిల్లారా, దేవుని వాక్యం చెప్తుంది దేవుడు తన ప్రజలైన వారిని ఆది మానవులైన వారిని యథార్థవంతులుగా చేశాడని ప్రసంగి గ్రంథంలో మనం చూస్తూ ఉంటాం. కానీ ప్రియా దేవుని బిడ్డలారా యథార్థవంతులుగా చేయబడిన ఈ మానవుణ్ణి ఆ యథార్థత నుండి అనీతిలోనికి పనికిమాలిన స్థితిలోనికి ఆ మేలుకు ప్రతిగా కీడు చేసేటటువంటి మనస్తత్వ స్థితికి, అంతేకాకుండా పాపస్థితికి సకల దుర్నీతికి ఆ యొక్క తీసుకుని వెళ్ళినటువంటిది సాతాను అపవాదని తప్పక ఈ యొక్క సందేశము ద్వారా మనం తెలుసుకోవాలి ప్రియా దేవుని బిడ్డలారా. అయితే మరలా ఆ మొదట యథార్థత స్థితి, ఆ మొదట నీతి, దేవుని నీతి మనలో కలగడానికి, దేవుని పరిశుద్ధత మనలో కలగడానికి, మరలా దేవుడు మనతో సహవాసము కలిగి ఉండడానికి, మనకి నిత్య జీవాన్ని ఇవ్వడానికి, తనుండేటటువంటి ఆ నిత్యత్వములో నీవు నేను తన పరిశుద్ధ ప్రజగా ఉండడానికి, ఈ భూమి మీద కూడా ఆయన పరిశుద్ధ ప్రజగా నీవు నేను ఉండడానికి దేవాది దేవుడు శరీరధారిగా సర్వాధికారైన దేవుడు ఈ భూలోకానికి వచ్చి ఉన్నారనే ఈ సత్యాన్ని ఈ 2వ భాగము ద్వారా మనం తెలుసుకుంటూ ఉన్నాం. ఈ విషయాన్ని అపోస్తలుడైన పౌలు గారు ఆయన తెలియపరుస్తున్నట్లు రోమీయులకు రాసినటువంటి పత్రిక ఆ ఒక 9వ అధ్యాయం 5 ద్వారా మనం తెలుసుకుంటూ జరుగుతుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. గనుకనే మన యొక్క అంశములో మనం ఏమని చెప్పుకోవడం జరిగిందంటే ప్రియా దేవుని బిడ్డలారా, శరీరధారిగా
వచ్చిన సర్వాధికారి అయిన దేవుడైన క్రీస్తు అనే అంశాన్ని మనం చెప్పుకుంటూ మొదటి భాగంలో కొన్ని సత్యాలు మనం తెలుసుకున్నాం. రెండవ భాగంలో ప్రియా దేవుని బిడ్డలారా, ఏమండి, ఆదాము అవ్వల యొక్క ఆజ్ఞ అతిక్రమ పాపమే ఆ జన్మ పాపముగా అది కొనసాగించబడుతుంది. ఈ జన్మ పాపము నుండి మానవుణ్ణి విడిపించడానికి, రక్షించడానికి పాపము లేని పరిశుద్ధినిగా, ఏమండి, పాపము లేనటువంటి నీతిమంతుడుగా, ఏమండి, పాపము లేని యథార్థవంతుడుగా, పాపము లేని ఏమండి దేవునిగా, ఏమండి మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఏమండి ఈ భూలోకానికి వచ్చినట్లు మనం చూస్తున్నాం. ప్రియా దేవుని బిడ్డారా, ఈ విషయాలు నేను మీకు తెలియపరచడం జరుగుతుంది. కనుకనే దేవుని యొక్క వాక్యములో మొదటి యోహాను రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 3-4లో ఈ విషయాలు మనకి కనబడుతూ ఉంటాయి. ఎందుకంటే ఆయన పాపం లేని పవిత్రుడిగా ఈ భూలోకానికి, ఏమండి, కన్యమరియ గర్భములో పరిశుద్ధాత్మ వలన ఆయన గర్భము ధరించబడి పరిశుద్ధుడిగా ఈ భూలోకానికి ఆయన వచ్చారు. కనుకనే మత్తయి సువార్త 1:21లో తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అను పేరు పెట్టుదు అని అక్కడ గాబ్రియేలు దూత యేసునకు తెలియపరిచినట్లు మనం చూస్తూ ఉంటాం. అంతేకాదు యోహాను రాసిన మొదటి పత్రిక, ఏమండి, 3వ అధ్యాయం 5లో పాపములను తీసివేయుటకై, ఏమండి, శరీరధారిగా దేవాది దేవుడైన మన ప్రభువైన యేసుక్రీస్తు వారు ప్రత్యక్షమైనట్లు అక్కడ వ్రాయబడి ఉన్నది. అంతేకాదు పిల్లరా, ఆయన అపవాది క్రియలను లయపరిచి ఆయన క్రియలు, నీవు నేను మనము దేవుని క్రియలు, ఏమండి, పాపం లేని పరిశుద్ధుడైన క్రీస్తు క్రియలు ఈ భూమి మీద నీవు నేను చేయడానికి మాత్రమే ఆయన ఈ భూలోకానికి వచ్చారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఇదే ప్రియా దేవుని బిడ్డలారా, ఈ రెండవ ఈ భాగములో ఏమండి మనం తెలుసుకున్నటువంటి క్రీస్తు శరీరధారిగా సర్వాధికారి అయిన దేవుడు, ఏమండి, ఈ భూలోకానికి వచ్చుటలో, ఏమండి, రెండవ అర్థమునై ఉన్నది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కనుక నీ జన్మ పాపము నుండి నీ విడుదల పొందావా లేదా? ఆ జన్మ పాపమే నీవు పొందేటటువంటి ప్రతి విధమైనటువంటి భయానక పరిస్థితులకు కారణముగా నిన్ను ఏలుబడి చేస్తూ ఉందేమో. ఇగో ఆ పాపము నుండి నిన్ను విడిపించడానికి, రక్షించడానికి ఈ ఆరాధనలో నేను ప్రకటిస్తున్నా, ఏమండి, నేను విశ్వసించిన, నేను ఆరాధిస్తున్నా, నేను కలిగి ఉన్న నా ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆ పాపము నుండి నిన్ను విడిపించి నీ జీవితాన్ని ఆశీర్వాదకరముగా, నీ జీవితాన్ని దీవెనకరముగా, నీ జీవితాన్ని మహిమకరముగా, నీ జీవితానికి ఒక నిత్య జీవముతో పాటు ఏ సంబంధమైన, ఏమండి, ఆ పరలోక సంతోషాన్ని నీ హృదయములో, నీ మనసులో, నీ తలంపులో, నీ యొక్క కుటుంబములో, ఏమండి, నీ గృహములో, నీ పిల్లల జీవితాల్లో, నీ భర్త జీవితంలో, ఏమండి, నింపడానికే దేవాది దేవుడైన యేసు ప్రభు వారు శరీరధారిగా వచ్చారు. అదియే ఈరోజు, ఏమండి, ప్రపంచమంతయు కూడా, ఏమండి, క్రీస్తు ఆరాధన పండుగగా జరుపుకుంటున్న క్రిస్మస్ పండగ అయి ఉన్నది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభు ఆ శరీరధారిగా ఈ భూలోకానికి వచ్చిన యేసయ్య తెచ్చిన ప్రతి దీవెన ప్రభు మీకు అనుగ్రహించి ఆయన కృపలో నడిపించాలని, కనుక ఈ జన్మ పాపం నుండి విడుదల పొందినవారు మరలా ఆ పాపం వైపునకు త్రిప్పబడకుండా క్రీస్తు పరిశుద్ధతలోనే మరణం వరకు నమ్మకస్తులుగా మనం ముందుకి సాగిపోదాం. అట్టి కృప ప్రభు మీకు దయచేయనుగాక. ఒకానొకప్పుడు పాపముల కొరకాయన ఈ భూలోకానికి వచ్చారు. ఏమండి, ఇప్పుడు ఎవరి కొరకు రాబోతున్నారంటే పరిశుద్ధంగా బ్రతికిన వారికి, ఏమండి, తన రాజ్యములో నిత్య జీవాన్ని ఇవ్వడానికి, తీసుకుని వెళ్ళడానికి ఆయన రాబోతున్నారు. మనం అందరం సిద్ధపడదాం, ప్రభువులో ముందుకి సాగిపోదాం. ప్రభు మిమ్ములను, మీ కుటుంబాలను దీవించునుగాక. ఆమీన్, ఆమీన్, ఆమీన్. దేవుని బిడ్డలారా, ముగింపు ప్రార్థన ఆశీర్వాదముతో ఈ ఆరాధనను మనం ముగించుకుందాం. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థనలో నాతో పాటు ఏకీభవించాలని ప్రభు సేవకునిగా నేను కోరుతూ ఉన్నాను. మహిమాస్వరూపైన మా ప్రభువా, జీవాధిపతి అయిన యేసయ్య, నీ ఘనమైన నామానికి మహిమ చెల్లిస్తూ ఉన్నాం. దయగలిగిన దేవా, ఈ రెండవ ఈ బాగా ధ్యానములో శరీరధారిగా సర్వాధికారి అయిన దేవుడివైన నీవు వచ్చుటలో ఒక అద్భుతమైనటువంటి సత్యాలను మీరు మాకు బోధించారు. ఈ ఆరాధనలు అందును బట్టి స్తుతులు చెల్లిస్తూ ఉన్నా తండ్రి. ఆనాడు దేవదూతలకు అయా క్షమాపణ నీ యొద్ద దొరకలేదు నాయన. కారణం వారు చేసిన పాపాన్ని అయా ఇగో వారు సమర్థించుకోవడమే కాకుండా, వారు నీతో సమానముగా ఎంచుకోవడమే కాకుండా, నీకన్నా పైగా ఉందామనేటటువంటి వారి మనస్సులో కలిగినటువంటి ఆ తలంపులు, ఆలోచనలు అయా నీ ద్వారా క్షమాపణ పొందడానికి వారు అర్హులుగా, యోగ్యులుగా ఎంచబడలేని స్థితి కారణముగా మీరు మాకు తెలియపరిచారు. అందును బట్టి మీకు వందనాలు. అంతేకాకుండా దేవదూతలు ఆనాడు అయా చేసిన పాపము బుద్ధిపూర్వక పాపముగా మీరు మాకు తెలియపరిచారు. అందును బట్టి మీకు వందనాలు.
అదే పడద్రోయబడినటువంటి సాతాను అపవాది ఇగో నాయన ఆది మానవులైనటువంటి ఆదాము అవ్వలను దేవా మొదటగా హవ్వను మోసపరిచి హవ్వ ద్వారా ఆదాము నీ ఆజ్ఞను మీరేటటువంటి రీతిలో ఇరువురు కూడా ఆజ్ఞాతిక్రమ పాపము ద్వారా మరణము ద్వారా ఆయా నిత్య నరకాగ్ని శిక్షకు తానుండే స్థలానికి తీసుకుని వెళ్ళడానికి వాడు సంకల్పించినప్పుడు మానవుడు మోసగించబడ్డాడు. మోసము ద్వారానే ఆ మోసము చేసిన వాడు అపవాది నీకు విరోధిగా ఉన్న సాతానని అయా నీ గుర్తించి గ్రహించి దేవా ఈ మానవుని మరలా నీ ప్రజగా చేసుకోవడానికి, ఎందుకంటే మానవునిలో పశ్చాత్తాపం ఉంది, మానవుడు అయా తను తగ్గింపు కలిగిన వాడని నీవు గుర్తించి దేవా ఇగోనైనా మానవుడు నీకు లోబడేటటువంటి స్థితి కలిగిన వాడు, మానవుడు తన యొక్క పాపాన్ని ఒప్పుకునేటటువంటి స్థితి మానవుల్లో ఉందని గుర్తించి గ్రహించి మానవుని యొక్క పాపాలను జన్మ పాపాలను విడిపించడానికి ఈ భూలోకానికి వచ్చి అయా నీ యొక్క రక్తాన్ని కార్చి దేవా నీ పరిశుద్ధ ప్రజలుగా మరలా ఆదాము మొదలుకొని మమ్మల్ని అందరినీ ప్రభువు నిన్ను విశ్వసించిన వారిని అయా నీ రక్తాన్ని ఆశ్రయించిన వారందరినీ కూడా అయా చేసుకుంటూ మీరు సంకల్పించిన నీ గొప్ప ప్రణాళిక సంకల్పమును బట్టి మీకు స్తుతులు చెల్లిస్తూ ఇంకా ఇగో నీ పుట్టుకలో అయా నీ వచ్చుటిలో ఉద్దేశాన్ని తెలియలేని వారు ఈ యొక్క వర్తమానం ద్వారా వారు తెలుసుకుని వారు నీలో స్థిరపడినట్లు మీ కృప దయచేయమని, వారు నీవే నిజమైన దేవుడు అని విశ్వసించి నిన్ను కలిగి వారు ముందుకు కొనసాగినట్లు మీ కృప వారికి దయచేయమని యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమీన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడిన గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు అలాగున భూమి నెరవేరును గాక. మనుదిన ఆహారం నేడు మాకు దయచేయి, మా రుణస్థలము క్షమించిన ప్రకారం రుణము క్షమించము, శోధనల కీడు నుండి తప్పించము, ఎందుకంటే రాజ్యము బలము మహిమ నిరంతరము నీవు నావు తండ్రి, ఆమీన్. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమైన కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము, ఈ ఆరాధనను వీక్షించిన నీ ప్రజలకు పాల్గొని నామాన్ని గనపరిచిన ప్రజలకు ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము తోడు నడిపించి కాపాడునుగాక. ఆమె యేసు రక్తమే ఇచ్చాం, ప్రభేశ్వర రక్తమే ఇచ్చాం, ప్రభేశ్వర రక్తము సంపూర్ణమైనది, అపవాది క్రియలకు అనంత నాశనము కలుగునుగాక. ఆమీన్. ఆశీర్వాదంబుల్మా మీద వర్షింపజేయు మీషా, ఆస్వాతో నమ్మియున్నాము నీ సత్యవాగ్దాతము, ఈ మాయి మీద కృమారించుము దేవా, క్రమర ప్రేమ వర్షంబు కృమారించుము దేవా. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభు సమాధానము మీ అందరికీ కలుగునుగాక. ఇమ్మానుయేలు నిత్యము మీకు తోడై ఉండి నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.